అందరికీ నమస్తే అన్నలు. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబీ యూట్యూబ్ ఛానల్ 007 భద్రాద్రి కొత్తగూడెము మీ అందరికి కూడా నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన విద్యానగర్ గ్రామ పంచాయతీలో గల అక్కడ జరుగుతున్న అన్యాయాలపై, అవినీతిపై, కబ్జాలపై మన పోరాటం అనేది చేస్తున్నాం. అయితే ఒక విధంగా భద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీలో స్థానికంగా ఉండే చింతలకుంట చెరువు అనే ఒక చెరువు అక్కడ కొన్ని వందల ఏళ్ళగా ఉన్నది. అయితే ఈ పేరుకే పెద్ద మనుషుల లెక్క ఉంటూ చేసేటి అన్ని దిక్కుమాల పనులు. మరి వాళ్ళు కొంతమంది మేము ఇక్కడ రాజులము, మేమే మేధావులము, గొప్పవాళ్ళము అని చెప్పుకొని తిరిగే కొంతమంది దొంగ సన్నాసులు ఆ చెరువుని కళ్ళ ముందు కబ్జాకి పెట్టి ఆ చెరువుని 18 ఎకరాల చెరువుని ఈరోజు 8 ఎకరాల 18 గుంటలు చేసిళ్ళు. ఇప్పటికీ కూడా అక్రమాలు ఆగట్లేదు. అది బయట నుండి మట్టి తీసుకొచ్చి కొద్ది కొద్దిగా ఆ చెరువులో వేసి దాన్ని సమానంగా చేయడం జరుగుతుంది. మరి ఈ చెరువును కాపాడాల్సిన ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరి మొద్దు నిద్రపోతూ వాళ్ళకి ఏ చలనం లేకుండా వారు నెలవారీ రాగానే వాళ్ళ జీతాలు తీసుకొని పోతారు తప్ప ఈ చెరువులని, కుంటలని ఈ భద్రాద్రి కొత్తగూడెంలో కాపాడట్లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు నిన్న ఒక మాట చెప్పారు, అద్భుతమైన మాట చెప్పారు. అక్రమ వెంచర్లు, అక్రమ కట్టడాల వల్ల ఈ రాష్ట్రానికి పెనుముప్పు ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంత కూడా జ్ఞానం లేకుండా ఇక్కడ అక్రమాలు చేసుకుంటూ, అన్యాయాలు చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కొంతమంది నాయకులు వాళ్ళ 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 వల్ల ఈ కొత్తగూడెం పెనుముప్పులో పడి రేపు పొద్దుగాల ఇటువైపు ఎల్కే నగరు దాని కింద ఉన్న ఏరియా మొత్తము ఆఖరికి చుంచుపల్లి పొజిషన్ కూడా కొట్టుకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ కబ్జా కోర్లకి కొమ్ము కాస్తూ ఇక్కడ కబ్జా చేసిన వాడే ఇంటి పనులు ఇప్పించుకుంటూ ఇక్కడ అరాచకాలు చేశారని చెప్పేసి స్థానికులు గగ్గోలు పెట్టడం జరుగుతుంది. దీని మీద వెంటనే విచారణ చేపట్టి ఈ తక్షణమే ఈ చింతలకుంట చెరువును కాపాడాలని చెప్పేసి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్ తరపున కూడా, ఏబీ యూట్యూబ్ ఛానల్ తరపున కూడా మేము కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అరాచకాలు పెట్టేగిపోతున్నాయి. ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు, ఎక్కడ చూసినా కబ్జాకోర్లకి మొంత పాడుతూ కమిషన్లు తీసుకుంటూ ఇక్కడ అరాచకాలు చేస్తున్న కొంతమంది స్వార్థపర రాజకీయ నాయకుల్ని హెచ్చరించడం జరుగుతుంది. ఖబర్దార్, మా ఊరిని నాశనం చేయడానికి మీరు దరిద్రుల లెక్క తయారైంది. ఇక్కడ మీకు తగిన బుద్ధి చెప్పే టైం వచ్చిందని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎవరైతే అర్జున్కి మనపై నిన్న జరుగుతున్న కట్టం మీద డైరెక్ట్ కట్ట మీద కట్టుకుంటున్నాడు. సోజ్యం చూస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి నేను పోయి పిటిషన్ పెట్టి తర్వాత వాళ్ళ నుంచి మనం రసీదు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇంత నిర్లక్ష్యంగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉండడం కూడా మంచిది కాదు. ఎందుకంటే చెరువులను, కుంటల్ని కాపాడిస్తే భవిష్యత్తులో వాటి వల్ల ఏ ప్రమాదం రాదని మరి మీకు డిపార్ట్మెంటు ఇరిగేషన్ ఒక సంస్థ పెట్టి, ఇరిగేషన్ శాఖ పెట్టి మీకు ఉద్యోగాలు ఇస్తే మరి దాని దిక్కు చూడటానికే రావట్లేరు. అంటే ఇక్కడ గ్రామ పంచాయతీకి అప్పచెప్పి విజయనగర్ గ్రామ పంచాయతీకి మీరు ఇరిగేషన్ ఒక డిపార్ట్మెంట్కి కొత్తగూడెంలో ఉందా? ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఉందా? ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఈ మొద్దు నిద్ర వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడి వర్షం వచ్చినప్పుడల్లా ఈ భద్రాచలం రోడ్ అంతా మునిగిపోయి అటు ఎల్కే నగర్ మునిగిపోయి తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానికంగా రోడ్లపైన కానీ ఇటువైపు కబ్జా చేస్తుంటే మీరు కళ్ళుండి కూడా చూసుకుంటూ ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు మొద్దు నిద్ర పోతుంటే మరి వాళ్ళకి ఇంటి పనులు ఇస్తున్న ఈ గ్రామ పంచాయతీ, విజయనగర్ గ్రామ పంచాయతీ అధికారులు మరి వీళ్ళ వల్ల ఈ దేశానికి ఏం మంచి జరుగుతుంది? మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే
మరి ఇరిగేషన్ శాఖ వారు ఆ రోడ్డు మీద కట్టే కట్టడాలని ఆపి ఉంటే బాగుండేది. ఆ కట్ట మీద కడుతున్న కట్టడాలను ఆపి ఉంటే బాగుంటుంది. మీరు ఏం చేస్తారని చెప్పేసి ప్రజలు చాలా మిమ్మల్ని అసహించుకుంటున్నారు. దయచేసి మీరు ఇప్పుడు కూడా మొద్దు నిద్ర వీడి మీరు ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తారా చేయరా అని చెప్పేసి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా లెటర్ రాయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏబీ యూట్యూబ్ ఛానల్ తరపున మా పోరాటం ఆగదు. ఇక్కడ పైన ఉన్న వికలాంగుల కాలనీ, వెంకటేశ్వర కాలనీ, గాంధీ కాలనీ, రామజని కాలనీ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే మురికి నీరంతా తీసుకొచ్చి ఈ చింతలకుంట చెరువులో పెట్టడం జరుగుతుంది. ఈ చింతలకుంట చెరువు మొత్తం కూడా మురిక్కుంటగా తయారైంది. మరి దీని నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు మిగిలిన బడ్జెట్ ఏమైతే ఉందో 1,20,00,000 చిల్లర ఎంతో ఉంది కదా, దాన్ని తీసి అటు కాలువలు కట్టారు. ఆ కాలువల దిక్కు నీళ్లు మలిచి అక్కడ గేట్ ఒకటి ఏర్పాటు చేసి వర్షాకాలంలో పైకి తీసే విధంగా పెట్టాలని చెప్పేసి స్వచ్ఛందమైన ఒక మినీ ట్యాంక్ బండ్ చేస్తానని చెప్పి మరి ఆ పన్ను అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 2,54,00,000 రూపాయలు 25,000 వచ్చినాయి నిధులు. దాంట్లో సగం ఖర్చు పెట్టిళ్ళు, సగం అట్లే ఉన్నాయి. మిగతా సగం కూడా ఖర్చు పెట్టి దాన్ని సుందరీకరణ చేసి ఆ చెరువుని మినీ ట్యాంక్ బండ్ చేయాల్సిందిగా ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఆడ స్టార్టింగ్లో వాకింగ్ చేశారు ప్రజలు. ఇప్పుడు వాకింగ్ కాదు, మొత్తం ఊడ్చేసి ఆ చెరువునంతా కుప్పనంతా పెట్టేసి మొత్తం చెరువును లేకుండా చేద్దామని కొంతమంది దరిద్రులు, కొంతమంది విజయనగర్ గ్రామ పంచాయతీలో ఉన్న కొంత రాజకీయ దొంగ సన్నాసుల వల్ల మా కొత్తగూడెం మొత్తం చెడిపోయి ఈరోజు ఈ దుస్థితికి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతమై వీళ్ళని సరైన బుద్ధి చెప్పి మన చెరువుని కాపాడుకోవాలని చెప్పేసి ప్రజలు మరి కోరడం జరుగుతుంది. ముఖ్యంగా చెరువులు కుంటలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి సుప్రీంకోర్టే చెప్తుంది. దానికి అనుగుణంగా ప్రజలారా మనం చైతన్యవంతమై ఉండి ఈ దొంగ సన్నాసులని నమ్ముకోకుండా మనమంతా కలిసి ఆ చెరువునికి మరలా చెరువుని పురోపయమం తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాము. మినీ ట్యాంక్ బండ్ చేసి ఆహ్లాదకరంగా ఒక కిన్నెరసాని ఏవైతే బోట్ షికార్ ఎట్లుందో అట్లా ఆ విధంగా మన చింతలకుంట చెరువుని చేసి మరి కలుషితం లేకుండా వచ్చే బతుకమ్మల నాటికి కూడా శుభ్రమైన నీళ్ళతో మన ఒక గంగ లెక్క తయారు చేసుకొని, స్వచ్ఛమైన గంగ లెక్క తయారు చేసుకొని మనమంతా పనిచేయాలని చెప్పేసి నేను ప్రజలని, ఇక్కడ స్థానిక ప్రజలు ఎవరైతే సహకరిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఇలాగే ముందుకు పోదామని చెప్పేసి తెలియజేస్తూ ఏబీ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం మీ భూపతి ఆశన్న. అందరికీ ధన్యవాదాలు.